మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నా పేరు బాబు. నేను ఉండే స్థానికంగా ఇసుగూడ జూబ్లీ కాన్సెషన్ వార్డ్ నంబర్ అది. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సుంత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ బలాబలాలు ఏంటి, అసలు ఏంటి పరిస్థితి? ఈ బలాబలాల తర్వాత ఈ స్థానికంగా మా దగ్గర ఈ అబ్బాయి నవీన్ యాదవ్ ఉన్నప్పటికీ అప్పటి నుంచి మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఆయన గురించి. 90% గెలిచే హోప్ 99% ఉంది ఆయన. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలి అంటారు? లోకల్గా ఆయన ప్రతి సందర్భంలో ముందు ఉంటాడు ఆయన, ప్రతి ఒక్కరికి. అది గెలిపిస్తారా? కంపల్సరీ పబ్లిక్లో ఖచ్చితంగా. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన తీరు, ఎట్లా ఉంది? మరి సీఎం పరిపాలన బాగుందా, ఏంటి పరిస్థితి? ఈ రెండు రకాలు బాగానే ఉంది, ఒకటి రకంగా బాగుంది, ఒక రకంగా బాగాలేదు. కానీ ఖచ్చితంగా మాత్రం అయితే నవీన్ యాదవ్ విన్ను. ఏ రకంగా బాగాలేదంటారు? ఎట్లా లేదంటే కొన్ని తిరిగేదో కొన్ని పద్ధతిలో కొన్ని ఉంటాయి, అలా కానీ. ఏంటి ఆ పద్ధతులు ఏంటి? ఇవే కదా ఇప్పుడు తిరిగేటి. ఇప్పుడు లోకల్గా తిరుగుతున్నాము మేము. మాకు కాంగ్రెస్ గురించి మేము చెప్పలేమని అనేది ఉద్దేశం లేదు కదా మాకు. అది పథకాలు వచ్చినాయి మీ ఊర్లో, మీ గ్రామంలో? వచ్చాయి, మాకు వచ్చాయి, కొంతమంది పథకాలు వచ్చాయి. 1 lakh వచ్చింది, అవి వచ్చినాయి, అన్నీ వచ్చాయి పథకాలు. ఇంద్రమిల్లు వచ్చిందా? ఇంద్రమిల్లు రాలేదు మాకు, అందరికి రాలేదు, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. 2,500 వచ్చిందా? 2,500 వచ్చిందా? 2,500 అందరికి రావు కదా, కొంతమందికి కదా. అనుకున్న ఉన్న వాళ్ళకే వస్తుంది, అది అనుకున్న లేని వాళ్ళకి ఎట్లా వస్తుంది? సిలిండర్స్ కూడా వచ్చాయి కొంతమందికి. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ గారి పరిపాలన ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? బాగుంది. కాంగ్రెస్ పరిపాలన బాగుందా? బాగానే ఉంది. హైదరాబాద్లో కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ అన్నట్టు మాట్లాడుతున్నారు, నిజమేనా? అలా ఏం లేదు, మామూలుగా లోకల్గానైతే పబ్లిక్ది ఎలాగో ఉంటుంది. సమస్యలు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది హైదరాబాద్లో. ఏదైనా వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉంటూనే ఉంటుంది, దాని ఇబ్బంది. గోపీనాథ్ గారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? వాళ్ళ మిస్సెస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డ పోటీ చేస్తుంది, ఆమెకు ఓటేద్దామన్న సెంటిమెంట్ మహిళల్లో ఏమైనా ఏర్పడుతుందా? అది చెప్పలేము కదా, అది ఎవరి సానుభూతి మీద వాళ్ళకు పడుతుంది ఓటు, అలాగా. అది ఆమెకు పడవచ్చు, నవీన్ యాదవ్ గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఎవరికైనా సానుభూతి చెప్పలేము. అది ఎంత మెజారిటీ వస్తుంది నవీన్ యాదవ్కి చెప్పలేము. ఇక మాకు పార్టీతో సంబంధం లేదు, మేము ఉన్నదానికి ఇది మా నాయకుడు, మా మనిషి అని నవీన్ యాదవ్ గురించి మేము సపోర్ట్ చేస్తున్నాం, అంతే అంతే. మీరు ఎట్లా చూస్తారు? నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, నవీన్ యాదవ్కి ఇచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాం మేము. ఆయన ఏంటంటే చైతన్యం ఉన్నది, ప్రజల మనిషి, ఏది వచ్చినా ఆదుకున్న మనిషి, ముందుకు వస్తాడు ఆయన. మా కోరుకున్న మా పార్టీతో సంబంధం లేదు, మా నవీన్ అన్న యాదవ్తో మాకు వ్యక్తిగత మనిషి. మా అది విసుగూడ ఏరియా నుండి నిలబడ్డ టికెట్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా పడుతున్నాం మేము. ఆ అభిమానంతోనే వచ్చినాం మేము. మంచి వ్యక్తి నవీన్ యాదవ్. మంచి వ్యక్తి, మాకు చేయలేదు అన్న సమస్య కాదు. బయటలకు చేసిన చాలా సంతోషమే, మాకు చేసిన సంతోషం కాదు, ఎదుటలో కూడా చేసిన సంతోషమే మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం మేము అనేది, అంతే. ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలోనేమో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన అకాల మరణం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. వాళ్ళ భార్య పోటీ చేస్తున్న తరుణంలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఆమె వైపు పబ్లిక్ చూసే అవకాశం ఉందా? ఆమె అంటే ఇప్పుడు ఆమె గోపీనాథ్ చనిపోయినందుకు ఆమె బయటకు వచ్చింది. ఇంతవరకు ప్రజలు ఎవరు గుర్తుపట్టారు, గుర్తింపు అయితే లేదు ఆమెది. ఇప్పుడు గోపీనాథ్తో సానుభూతి ఎవరిది చెప్పలేము. ఇప్పుడు ఈ రోజులో సానుభూతి అని ఎవరికి చెప్పకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరు నిలబడతారో వాళ్ళే అభిమానం. పోయిన మీద అభిమానం మీ ఓట్ల మీద ఏనంటే కాని పని అది. ఎట్లా ఉంది? కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి? కాంగ్రెస్ పథకాలు ఉండేపట్టుకనే కదా సార్ మేము నవీన్ యాదవ్కు మేము సపోర్ట్ ఇస్తున్నామనేగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేస్తలే మేము అంటలేంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సారు మనకు చేస్తుండు, కానీ ఇంకా టైం పడుతుంది ఆయన. ఇప్పుడు వచ్చిండు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఆయనకి ఎంత ఎదగనిస్తలేరు కానీ కొందరు జనాలు. ఆయన చేస్తూనే ఉండు, ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు కదా. హైడ్రా వచ్చింది, అది హైడ్రాలో జన ప్రాబ్లం అవుతుంది అందరికి, ఉన్నోళ్ళకి అవుతుంది, లేని వాళ్ళకి అవుతుంది. ఈ పుట్పాటు మీద బతికేటోళ్ళకి కష్టమైపోయింది హైడ్రా వాళ్ళతో, అంతే అంతే. బీజేపీ పరిస్థితి? ఇంకా బీజేపీ మాకు పొలిటికల్ అంతా మేము తిరగలేము, మాకు తెలియదండి. సెంటర్లో బీజేపీ ఉండాలి, మోడీ అని మాకు కోరిక, అంతే. తెలంగాణ స్టేట్లో అయితే కాంగ్రెస్. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బాగుందా? అది నేను చెప్పాలంటే నేను రాజకీయ నాయకుని కాదు. ఒక మాట మీరు అడిగింది ప్రశ్న కరెక్టే కాదని అంటే మేము రాజకీయం తీరేటే కాదు, మేము అన్న అభిమానంతో వచ్చిన మేము మాట్లాడుతున్నాం, అంతేగాని
రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా అంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము వాళ్ళు ఏం చేసినా కూడా మేము ముందుకే పోవాలి కండి. ఇప్పుడు మేము చెప్పిందే తినరు కండి. మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ప్రాంతం డెవలప్ అయిందా? అయ్యింది, చేసిండే కండి. ఓట్లు గెలిపించేపటికే నేను చేసి అడగండి. ఇప్పుడు ఆయన గెలిపించలేకపోతే ఎందుకు చేస్తాడు? చేయలేడుగా. మీ నవీన్ యాదవ్ గెలవకపోయినా కూడా ప్రజలను చూసిండు కదా సార్. మా అది అభిమానంతో ఆయన ఎమ్మెల్యే లేకపోయినా ఏదో సోషల్ వర్క్ చేసిండు. ఆయన సోషల్ వర్క్ మనిషి. ఆయన ఆ అభిమానంతో వచ్చాం మేము. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.